This is very important, friends. This is video is directly messages from universe, divine messages. డివైన్ మెసేజెస్ ఏమొచ్చాయంటే, నిన్న నేను మెడిటేషన్ చేసేటప్పుడు చాలా మెసేజెస్ వచ్చాయి. ఆ మెసేజెస్ మీ అందరి కోసం ఈరోజు వీడియో చేయాలని చేస్తున్నాను. యాక్చువల్గా నిన్న మెడిటేషన్ చేసేటప్పుడు చాలా స్ట్రాంగ్లీ ఐ ఫీల్ దాట్. ఏమని అన్నదంటే, మా దుర్గా రూపంలో నాకు అనిపించింది. సో ఎన్నో విషయాలు ఇంతవరకలా అర్థం అవ్వట్లేదు చాలా డిఎంకి. బట్ కొందరు డిఎఫ్ ఎలా అంటే జర్నీని లిటరలీ ఎంత డిలే చేస్తున్నారు అంటే, అసలు యాక్చువల్ విషయం మర్చిపోయి లైఫ్లో ఇదే 3Dలోనే ఉండే విషయాలలో చాలా లోపంలో ఉండిపోతున్నారు. ఏంటంటే ఎన్నో విషయాలు చెప్పినప్పటికీ కూడా ఎన్నో విషయాలు చేయలేకపోవడం, లేకపోతే వర్క్ చేయకపోవడం ప్రాపర్గా. దానివల్ల ఏమవుతుందంటే, కొందరు డిఎఫ్కి ఇదే లైఫ్ అనుకొని కొందరు ఫియాన్సీ. ఇప్పుడు నా ట్రూ ట్విన్ అయితే నాకు ఇష్టమే, కానీ నాకు ఫియాన్సీతో అతనైతే ఎలాగో రాడు, నేను వర్క్ కవర్ చేస్తారు అనుకొని ఫియాన్సీతో తిరుగుతున్నారంట కొందరు డిఎఫ్. ఎవరు రెజోనేట్ చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. దిస్ ఈజ్ రాంగ్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నర్ వర్క్ చేయాల్సిందే. ఇఫ్ యూ ఆర్ ఇన్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ, నో యూ టర్న్ ఇన్ దిస్ జర్నీ. బట్ ఇఫ్ యూ వాంట్ లివ్ దిస్ జర్నీ, యూ క్యాన్ లివ్ యువర్ చాయిస్. ఎవరు మిమ్మల్ని ఆపరు. బట్ మళ్ళీ నాకు నా పార్ట్నర్ కూడా కావాలి, నేను హ్యాపీగా కూడా ఉండాలి అని అంటే, ఆ పీస్ఫుల్నెస్ కూడా కావాలి, లేకపోతే నాకు మోక్షం కావాలి అనుకుంటే మాత్రం అది ఇన్నర్ వర్క్ లేనిది అవ్వదు. ఓకే, దట్స్ యువర్ చాయిస్. ఎవ్వరు మిమ్మల్ని ఫోర్స్ చేయరు. బట్ ఫియాన్సీతో తిరుగుతూ కూడా నాకు ఆ డిఎం కావాలి అంటే మాత్రం ఎలా వస్తారు చెప్పండి. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ఇన్నర్ వర్క్ డిఎం కోసం అని చేస్తున్నారో వాళ్ళ కోసం స్ట్రాంగ్లీ మెసేజ్, డిఎం కోసం కాదు, మీకోసం, మీ హీలింగ్ కోసం మీరు ఇన్నర్ వర్క్ చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఓన్లీ మీరు రీయూనియన్ కోసమే కాదు, రీయూనియన్ అయితే ఇంపార్టెంటే, అది అవుతుంది ఎట్లాగో. బట్ మీ పర్పస్ చాలా పెద్ద ఉంది. అది పర్పస్ మీకు ఇప్పుడే అర్థం అవ్వదు. ఎప్పుడైతే మీ కాన్షియస్నెస్ ఆ లెవెల్లోకి చేరుకుంటుందో, ఎప్పుడైతే చేరుకుంటుందో ఆ కాన్షియస్నెస్ ఎక్కడి దాకా చేరుకోవాలి, ఆ కాన్షియస్నెస్ చాలా హయ్యర్ వైబ్రేషన్స్కి రావాలి. ఏంటి కరెక్ట్, ఏంటి రాంగ్ అనేది కరెక్ట్గా తెలియాలి. అప్పుడు ఆ కాన్షియస్నెస్కి వచ్చాక మీది ఓన్లీ నాలో ఉన్న లోపాలే మనం తెలుసుకోలేకపోతే ఇంకా మన జీవితంలో ఏం చేస్తాం. మంగళవారం అనే రిచువల్స్ ఉంటాయి, అవి కంపల్సరీ నేను క్లాస్లో చేపిస్తాను. అండ్ అది నాకు మెసేజెస్ వచ్చినాయి కాబట్టి, నాకు స్ట్రాంగ్లీ మెసేజెస్ అప్పుడప్పుడు స్కిప్ చేసినందుకు నాకు చాలా అది పడతాయి నాకు మళ్ళీ, ఎందుకు స్కిప్ చేసావని. స్కిప్ చేయొద్దు అని చెప్పేసింది. మంగళవారం రిచువల్ డిఫరెంట్గా మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి సేమ్ కూడా ఉంటుంది. ఆ రిచువల్ అనేది చాలా పవర్ఫుల్. అండ్ ఈ యుద్ధాలు నేను లాస్ట్ మంగళవారం నేను స్కిప్ చేసేసరికి మా దుర్గా అదే అన్నది, నువ్వు మంగళవారం రిచువల్ మేము లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాము ఆల్రెడీ, 2024 నుంచే క్లాస్లో. అండ్ ఆ రిచువల్ మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు స్కిప్ చేయొద్దు అని అన్నది. స్కిప్ అంటే ఆ రిచువల్స్లో ప్రేయర్స్ ఉంటాయి, చాలా పవర్ఫుల్ ప్రేయర్స్ ఉంటాయి ఇంకా. సో అది మాత్రం ఎట్టి పరిస్థితిలో స్కిప్ చేయొద్దు. ప్రతి ఒక్కరికి చెప్పు ఈ మంగళవారం రిచువల్ ఏంటి అనేది, మీరు క్లాస్లో జాయిన్ అవుతూనే చెప్పగలుగుతాను. అఫ్కోర్స్ అది ఊరికే నోటితో చెప్తే అవ్వదు. ఓకే, సో అదేమవుతుందంటే, ఎప్పుడైతే మనము రిచువల్ స్కిప్ చేశాక ఈ మంగళవారం రిచువల్ అనేది చాలా పవర్ఫుల్. అప్పుడే మనం ఈ భూమి పైన వైబ్రేషన్స్ ఎలా అయితే, ఈ యుద్ధాలు ఇవి అన్నీ ఏమైతే జరుగుతున్నాయో, యాక్సిడెంట్స్ ఇవి అన్నిటితోని మనం రక్షణ ఓన్లీ మీ వంతుకే కాదు, మీరు ఇంకా మిగతా వైబ్రేషన్స్ కూడా పెంచుతున్నారు దాంతోపాటు. మంగళవారం రిచువల్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ డోంట్ స్కిప్ ఇట్. అండ్ ఆల్సో if you are doing in a work properly, you understood what is your పర్పస్ ఓన్లీ మీ సెల్ఫ్గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవైతే సాల్వ్ చేయాల్సిందే, అవి ఎట్టి పరిస్థితులు సాల్వ్ చేయాల్సిందే. బట్ దానికి సొల్యూషన్ నేను ఓన్లీ 3Dలో ఉండి నేను 5Dలో అసలు ఏం అర్థం కాకపోతే ఏం చేసినట్టు చెప్పండి. 5Dలో చాలా విషయాలు అర్థం అవ్వాలి, లోపల విషయాలు అర్థం అవ్వాలి. అది అవ్వాలంటే చాలా చాలా మనకి సెల్ఫ్ అవేర్నెస్ రావాలి అంటే ఇన్నర్ వర్క్ చేయాలి.
సెల్ఫ్ అవేర్నెస్ రావాలంటే ఫస్ట్ మనలో ఉన్న లోపాలేంటి యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ లోపాలేంటో అర్థం చేసుకోవాలి. దాన్ని ఏంటో తెలుసుకోవాలి. దాని తర్వాత యాక్సెప్ట్ చేయాలి. లోపాలు ఏ మనిషిలో ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరిలో ఉంటుంది. బట్ అయినా కూడా సెల్ఫ్ అవేర్నెస్లో ఇంకా చాలా డిఎమ్స్ రాలేదు. సెల్ఫ్ అవేర్నెస్లో ఫస్ట్ రావాలి. First you should be come to the your self awareness. And how to come the self awareness? You should be observe your thoughts, you should be observe your aura, you should be observe your what your position, what is your running thoughts is very important. 60,000 plus thoughts are running in the one day. How can you manage that? Observation is very important. What happening with me, what is the my feelings is also very important. ఏంటి నా ఫీలింగ్స్ ఏంటి అనేది మీరు ఫీల్ అవ్వాలి అని చెప్తున్నాను. నా మనసులో ఏం నడుస్తుంది, నేను దిస్ ఈజ్ యాక్చువల్లీ మై వైబ్రేషన్స్, దిస్ ఈజ్ యాక్చువల్లీ మై థాట్స్, దిస్ ఈజ్ యాక్చువల్లీ మై ఫీలింగ్స్ ఆర్ ఎనీ అదర్స్ ఫీలింగ్స్. ఐ ఫీల్ లైక్ దట్. వాట్ I'm thoughts about me and what is the thoughts about others. వేరే వాళ్ళ ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలా, వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నా, వాళ్ళు మనతో ఎలా హర్ట్ చేశారు దాని గురించి ఆలోచిస్తున్నా, లేకపోతే నేను పాస్ట్లో చేసిన విషయాలలో నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను. ఇవన్నీ కూడా సెల్ఫ్ అవేర్నెస్ రావాలంటే కూడా నేను మిర్రర్ ఎక్సర్సైజ్ వర్క్బుక్ క్రియేట్ చేశాను. అండ్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, కొందరు కాపీ చేస్తున్నారు, నా వీడియోస్ని కాపీ చేస్తున్నారు, నేను చెప్పిన దాన్ని కాపీ చేస్తున్నారు. కాపీ చేసే వాళ్ళకి ఆ కర్మాస్ తెలియాలి. వాట్ ఈస్ ద కర్మ తెలియదు. అది ఎలా నా పర్మిషన్ లేనిది నా వస్తువుల్ని మీరు ఎక్కడ కూడా రివీల్ చేయకూడదు. ఎవరైతే నా దగ్గరనే తీసుకొని నన్నే కాపీ చేస్తున్నారో అనేది నాకు తెలిసింది కొంచెము. సో నన్ను కాపీ చేసే వాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నా, కర్మ విల్ బీ రిటర్న్ బ్యాక్ టు యూ. అండ్ దిస్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్. వితౌట్ మై పర్మిషన్ డోంట్ యూజ్ మై కాపీరైట్ థింగ్స్. ఎవరైతే నా దగ్గర మిర్రర్ ఎక్సర్సైజ్ వర్క్బుక్ పర్చేస్ చేశారో ఆల్రెడీ, వాళ్ళు ఎట్టి పరిస్థితిలో నా లాంటిది వర్క్బుక్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించొద్దు. మిర్రర్ ఎక్సర్సైజ్ది నేను అది నా లాంటిది క్రియేట్ చేయొద్దు. నాది కూడా మీరు వేరే వాళ్ళకి ఇవ్వడానికి అలౌ లేదు. ఓకే, ఎందుకంటే దాంట్లో నా ఎనర్జీ ఉంది, నాది గాడ్తో కనెక్ట్ అయ్యి నేను చేసిన ఎనర్జీ ఉంది. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై ఎనర్జీ టువర్డ్స్ ఎనీథింగ్ రాంగ్ థింగ్స్. ఓకే, వాళ్ళ కర్మాస్ వాళ్ళతో పోతుంది. ఎట్లాగో డోంట్ క్రియేట్ ద కర్మ విత్ మీ. ఓకే, ఐ డోంట్ వాంట్ టు రిటర్న్ బ్యాక్. ఏమవుతుందంటే డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం కర్మాస్ ఒకరము క్రియేట్ చేసుకున్నాం, కార్డ్స్ కనెక్ట్ అవుతాయి. మళ్ళీ నేను ఆ కర్మాస్ని మీరైనా నేనైనా మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. ఐ డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్ ఇన్ దిస్ ఎర్త్ అండ్ మేక్ దిస్ ఆల్ దిస్ नॉन सेंस. ओके, आई वांट टू दैट कि अब हो जाए यार, ये जन्म मरण का ये जो सिद्धांत है बार बार जो हो रहा है, చావు బ్రతుకు జీవితంలో జరిగే ఇందులోకి వెళ్ళి మోక్షం కావాలంటే ఫస్ట్ అర్త్ వైబ్రేషన్స్ ఇంక్రీజ్ అవ్వాలి. నేను ఎందుకైతే ఈ భూమిపైకి వచ్చానో ఆ పూర్తిగా నాట్ ఓన్లీ మీరందరు కూడా, నేను అంటున్నాను నా గురించి అంటే నా గురించి అనట్లేదు, నేను అందరినీ కలిపి చెప్తున్నాను. మనమందరం ఇక్కడ భూమిపైకి వచ్చింది ఎందుకు? పర్పస్ చేయడానికి, అర్త్ వైబ్రేషన్స్ ఇంక్రీజ్ చేయడానికి. ఈ చిన్న మిస్టేక్స్ థాట్స్ ఆల్సో వెరీ డేంజరస్. కి నాకు ఎవరి గురించి జెలసీ ఫీల్ అవుతుందా? వాట్ ఎవర్ యాక్చువల్లీ దాంట్లోకి వెళ్ళి అది ఉంది మన లోపల ఎక్కడనో, ఆ ఇన్సెక్యూరిటీ ఉంది. కాబట్టి ఎవరి గురించి అయినా మనం జెలసీ ఫీల్ అవుతున్నామా అనేది తెలుస్తుంది. అప్పుడు దాన్ని రిలీజ్ చేసుకోవాలి. ఓకే, ఇట్స్ ఓకే, ఐ యాక్సెప్ట్ దట్ ది జెలసీ. ఓకే, ఐ యాక్సెప్ట్ దట్ కి దిస్ ఈజ్ ద వాట్ ఎవర్. బట్ మెనీ టైమ్స్ వాట్ హ్యాపన్నా కి మనకు యాక్చువల్గా మనలో జెలసీ ఇష్యూ లేదు, కానీ వేరే వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా కావచ్చు, అది ఎవరితోనైతే మనం మాట్లాడతామో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వాళ్ళ గురించి వింటామో, వాళ్ళతో మన ఎనర్జీ కార్డ్స్ కనెక్ట్ అవుతాయి. తెలుసు కదా మీకు, ఈ విషయం తెలుసు అనుకుంటాను, తెలియదా?
ఎనర్జీ కార్డ్స్ కనెక్ట్ అవుతాయి, సోల్ కాంటాక్ట్ సోల్ అగ్రిమెంట్స్ క్రియేట్ అవుతాయి అన్నెసెసర్లీ. సోల్ కాంటాక్ట్ సోల్ అగ్రిమెంట్ క్రియేట్ అయ్యే వరకు ఏమవుతుందంటే జీవితంలో ఎన్నో మళ్ళీ జన్మలు ఎత్తుకొని వాళ్ళ కర్మాస్ని రిటర్న్ చేసానికి మళ్ళీ ఎంతో బాధలు పడి లైఫ్లో ఈ కార్మిక్స్ రావడం, వాళ్ళే కార్మిక్ రూపంలో వచ్చి మళ్ళీ లెసన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళతో కొత్త కార్డ్స్ క్రియేట్ అవ్వడం, ఇది ఎప్పటికీ కంటిన్యూస్. దిస్ ఈస్ ద ప్యాటర్న్, this is the channeling messages for you everyone. You should be know about this, what is the energies, how can work the energies, yeah, how to karma back, and what is the karmas actually happening with us, how to connect our soul contracts and soul agreements with others, and how can release that, what we will do, what is the solution of this. ఇవన్నీ కూడా ప్రశ్నలకి సమాధానం కావాలి అంటే ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్కి వచ్చి ఒక కర్మ పైన ఫోకస్ చేయాలి. మనం రేపు కూడా మాట్లాడుకుందాం, ఇన్నర్ చైల్డ్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తానన్నాను, అది కూడా ఉంది, అదైతే చేద్దాం ఎట్లాగో. కానీ ఇది ఈరోజు చెప్పేది కూడా చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ. ఈరోజు నేను చెప్పిన ఈ విషయాల్ని ఎట్టి పరిస్థితిలో మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. జర్నీలో మనం ఇన్నర్ వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది మీ అందరికీ. బట్ అది ఎలా చేయాలో అర్థం కాకపోతే మీరందరు కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. నా నంబర్కి వాట్సాప్ నంబర్ ఉంది, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, స్క్రీన్ పైన కూడా పెట్టేస్తాను, పర్లేదు. సో అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అడగొచ్చు నన్ను పర్సనల్గా, ఏమైనా సెషన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఓకే, మీకోసం నేను చెప్తాను ఎనీథింగ్. డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి, అందులో అన్ని డీటెయిల్స్ పెడతాను ఈరోజు నేను. వాట్ ఎవర్, హ్యాపీ జర్నీ ఆల్ ఆఫ్ యూ, అండ్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ మోర్ అండ్ మోర్. అండ్ ఆల్సో జర్నీ అంటే మీరు రియల్గా ఇప్పుడు ఎక్కువ జర్నీ చేయకూడదు. ఈ సంవత్సరం 2025 ఈజ్ అ మంగళ గ్రహ సే కనెక్టెడ్ అయ్యి ఎవ్రీథింగ్. సో ప్లీజ్ డోంట్ జర్నీ మోర్, లెస్ జర్నీ తీసుకోండి. అండ్ వెళ్ళాల్సి వస్తే కొంచెం ప్రొటెక్షన్ మంచిగా తీసుకొని వెళ్ళాలి ఇంట్లోకి వెళ్ళి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా నేను చెప్పాలి మీకు కొన్ని విషయాలు. యుద్ధాలు, ఫైటింగ్స్, ఇవన్నీ ఈ సంవత్సరాలు వాటర్కి దూరం ఉండండి, అగ్నికి దూరం ఉండండి. ఇప్పుడు ఇంకా మే మంత్లోనే ఇట్లా అవుతుందంటే మీరు మే మంత్ నుంచి ఇది ప్రాబ్లం, ఏప్రిల్ మంత్ నుంచి ఇంకెక్కువ అయింది, తర్వాత మేలో, ఇప్పుడు జూన్లోనే ఇంత అవుతుంది అంటే ఇప్పుడు ఇంకా ముందు ముందు చాలా చూడాల్సి వస్తుంది. ఎన్ని యుద్ధాలు, ఎన్ని డైవోర్స్ కేసెస్ చూస్తున్నారు, ఎంత ఫైట్స్ చూస్తున్నారు ఒకరొకరితో, ఎంత అగ్రెసివ్నెస్ పెరిగిపోయింది మొత్తం భూమిపైన, వార్ జరుగుతుంది, ఫైటింగ్స్ అండ్ యాక్సిడెంట్స్, ఇవి భూకంపులు, కొన్ని జాల సునామీ వస్తుంది, కొన్ని జాలలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తెలుసా మీకు? అవన్నీ ఎలా బ్యాలెన్స్ అవుతాయి? అర్త్ మెడిటేషన్ చేయాలి మనం అందరం కలిసి. అందుకే అర్త్ మెడిటేషన్ ఈరోజు సాటర్డే నాకు కనెక్ట్ అవ్వండి, అందరూ అర్త్ మెడిటేషన్కి జాయిన్ అవ్వండి. ఓకే, అర్త్ మెడిటేషన్కి జాయిన్ అవ్వాలంటే నాకు మెసేజ్ చేయాలి మీరందరూ. అర్త్ మెడిటేషన్ ఈజ్ ద వెరీ పవర్ఫుల్ మెడిటేషన్, అండ్ ఎనీ whoever in this journey, please come, welcome to all of you. But you should be take a protection first, negativity removing and protection shield, and then join the everyone earth meditation. Okay, this is very very important. Never skip this meditation, earth meditation na. Okay, and also you should be do the అందరూ మీకు ఇంగ్లీష్ అయితే వస్తుంది అనుకుంటున్నాను. అయితే ఇన్నర్ వర్క్ క్లాస్ ఎవ్రీడే, మన ఇన్నర్ వర్క్ క్లాస్ డైలీ ఇన్నర్ వర్క్ క్లాస్ ఇంగ్లీష్లో నేను చెప్తున్నాను, అండ్ మిక్స్ హిందీ అండ్ తెలుగు మిక్సింగ్ చేస్తున్నాను కొంచెం కొంచెం. So you should be, if you want to class in English also, very understanding language, already many students are joined in Telugu languages and Hindi languages. Telugu lo koncham and Hindi students all there. So what happened na ki whenever we do the inner work properly in the guidance of the powerful universe class, that is not my class, that is the universe class. Universe directly, I'm not there, my voice only there.
ఓకే. నేనుండను. నా వాయిస్ మాత్రమే ఉంటది. నామినల్ చార్జెస్ పెట్టాను. చాలా చార్జెస్ 1 మంత్ మొత్తం మీకు అన్నీ ఉంటాయి. ఇన్నర్ వర్క్‌లో అన్నీ ఉంటాయి అందులో. ఓన్లీ పర్సనల్ ఏమన్నా మీకు పర్సనల్‌గా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం అది ఉండదు. కామన్‌గా అయితే మనం గ్రూప్‌లో ఏమేమి ఇన్నర్ వర్క్ చేయాలో అన్నీ ఉంటాయి అందులో. అండ్ ఇప్పుడు అందరూ ఎందుకంటే తెలుగు వాళ్ళు గూడా అందరూ వచ్చి మేడం మీరు తెలుగులో చెప్పండి అంటే పాసిబుల్ కాదు కదా! హిందీలో, తెలుగులో మిక్స్ చేయడం. అందుకే నేను ఇంగ్లీష్‌లో చెప్తున్నాను. అండ్ కొంచెం కొంచెం హిందీ అండ్ తెలుగు యూజ్ చేస్తున్నాను. నాకు కూడా ఇంగ్లీష్ అంత బాగా వస్తదని నేను అనను. కాకపోతే సింపుల్ లాంగ్వేజెస్ అయితే వస్తది. ఇంత మాత్రం నేను మీతో మాట్లాడగలుగుతాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్ వి ఆర్ యూజింగ్. బట్ వి ఆర్ యూజింగ్ ద ఇంగ్లీష్ ఓన్లీ నౌ. Okay? So you can join in the universe class. If you want, you heal yourself, యూ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అవేర్నెస్కి రావాలి. నేను హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, అండ్ నేను రీయూనియన్ కావాలి, నాకు అంత మంచి జరగాలి, నేను పర్పస్ చేయాలి, ఎవ్రీథింగ్ నాకు అర్థం కావాలి అంటే మనం లైఫ్ లాంగ్ ఇన్ వర్క్ చేయాలి డియర్ ఫ్రెండ్స్. లేదా మినిమమ్ 6 months టు ఎవ్రీ డే హౌ టు వి ఈట్ ది ఫుడ్ దాట్ ఓన్లీ. అండ్ ఈ క్లాస్ నాకు ఫస్ట్ టైము నాకు ఇంట్యూషన్ వచ్చింది. ఆ టైం ఇంతకు ముందుకు ఒక్కరు కూడా ఇట్లాంటి క్లాసెస్ అనేది రెగ్యులర్ క్లాసెస్ అనేది ఎవ్వరు తీసుకోకపోయేటోళ్ళు. ఇప్పుడు ఎవరు తీసుకుంటారో నాకు తెలియదు. బట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమ్ ఐ స్టార్ట్ మై యూనివర్స్ ఇన్నర్ వర్క్ క్లాస్. దిస్ ఈజ్ ద వెరీ పవర్ఫుల్ యూనివర్స్ క్లాస్. తర్వాత చాలామంది కాపీ చేశారు నన్ను. చాలామంది కాపీ చేశారు. బట్ వాళ్ళు ఎంతగానం చెప్పగలుగుతారు? దే డోంట్ నో నా కాపీ ఈజ్ ద నాట్ ద ఒరిజినల్ కంటెంట్ ఆల్వేస్ ఈజ్ ద డౌన్లోడ్ బై డైరెక్ట్లీ గాడ్. ఎన్నైతే మెడిటేషన్స్ మనం ఇన్నర్ క్లాస్లో చేస్తున్నాం మరి అవన్నీ ఇన్నర్ క్లాస్లో జరిగేటి ప్రతి మెడిటేషన్ స్వయంగా యూనివర్సే చేపిస్తున్నారన్న ఫీలింగ్ నాది. అది ఐఎమ్ జస్ట్ ఇన్స్ట్రుమెంట్ देयर, आई एम जस्ट देयर द वन जरिया हूँ मैं, क्या बोलेंगे इसको, एक माध्यम हूँ. आई एम जस्ट देयर इन द इंस्ट्रूमेंट because God directly not come towards you. That's why I am there in the like a instrument, like a ek madhyam, ek medium. One medium need na. That's why. Thank you everyone. Love you all. God bless you.